అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు. మృతులు వేపాడ వెంకటేష్, త్రినాథులుగా గుర్తించారు. దక్షిణ ఎనర్జీ సెంటర్లో ఈ ఫైర్ జనరేట్ అయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ స్క్రీన్పై మీరు చూస్తున్నారు. విశాఖ అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఫోమ్ తోటి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం. ఖాజా, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? క్షతగాత్రులకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి? ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంపై ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా అక్కడ చెలరేగిన మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మంటలు చెలరేగుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పరవాడ ఫార్మాసిటీలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ఈ ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా అప్రమత్తమై అందరూ కూడా ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి విధుల్లో ఉన్న వారంతా పరుగులు తీశారు. ప్రాణభయంతో అందరూ అరచేతిలో పెట్టుకొని ఒకవైపు కొంతమంది ఆ అగ్నికీలలో చిక్కున్న కార్మికులను రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. మరో కొంతమంది ప్రాణభయంతో పరుగులు తీసే పరిస్థితి. మొత్తం మీద మొన్న స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన ఘటనను మర్చిపోకముందే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఆ ఘటన మర్చిపోకముందే అనకాపల్లి జిల్లా పరవాడలో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా స్థానికులను తీవ్ర కలవరాన్ని రేపుతుంది. అయితే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయి మృతదేహాలను గుర్తించారు. మరింత మంది పెరిగే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు. అయితే పూర్తిగా మంటలు అదుపు చేసిన తర్వాత అసలు ఆ ప్రమాదం గల కారణం ఏంటి, ఎంతమంది ఇంకా ఈ ప్రమాదంలో చిక్కుని ఉన్నారు అనే దానిపై ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి పోలీసులు అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఖాజా.